చలికాలంలో జలుబు, దగ్గు అందరికీ కామన్‌గా ఉంటుంది కదా! పిల్లల్లో ఇంకా ఎక్కువగా చూస్తా ఉంటాం. సో, ఈ ఒక్క క్యాండీ ప్రిపేర్ చేయండి. అస్సలు జలుబు, దగ్గు అనకుండా పిల్లలకి హెల్తీగా ఉంటారు వింటర్‌లో. అండ్ థ్రోట్‌కి కూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఏంటి అనేదంతా కూడా డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ నేను ఎలాంటి షుగర్ యూజ్ చేయకుండా మంచి హెల్తీ వెర్షన్‌లో చేశాను. దానికోసం ఇక్కడ అల్లం తీసుకుంటున్నాను. అల్లం అంతా కూడా పీల్ చేయాలి. ఇలా పీల్ చేసిన అల్లంని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మనము జలుబు గానీ, దగ్గు కానీ వచ్చినప్పుడు చాలా థ్రోట్ ఇరిటేటింగ్‌గా ఉన్నప్పుడు మనం హాల్స్ అవి తింటా ఉంటాం కదా! దానికంటే కూడా ఇవి 100% బెటర్. ఇంట్లోనే జస్ట్ 15-20 మినిట్స్‌లో అయిపోతుంది. ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే ఒక మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 4 లవంగాలు, 4 మిరియాలు ఈ 4 వేసేసి అంతే జస్ట్ వీటిని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకా స్మూత్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో మీరు కావాలంటే వడగట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ పిల్లలకి మధ్య మధ్యలో అది రాకుండా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది కదా క్యాండీ అనేది, ఆ ఫినిషింగ్ కోసం నేను ఇక్కడ వీటిని అంతా కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకొని ఓన్లీ ఆ వాటర్‌ని మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇలా స్టీమ్‌ది కూడా కొంచెం మంచి గట్టి మందం ఉన్న ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇక్కడ 1 కప్ బెల్లం యూజ్ చేస్తున్నాను. ఈ బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఎలాంటిది కూడా యాడ్ చేయకండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. ఇదంతా కరిగిన తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లంది జ్యూస్ ఉంది కదా! ఆ అల్లం జ్యూస్‌ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ అల్లం జ్యూస్ వాటర్ వేసాం కదా! దీనివల్ల ఏమవుతుందంటే మనం బెల్లం అనేది చాలా లిక్విడ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది ఇలా చూస్తే. సో, ఇప్పుడు ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతా ఉండాలి. అది కొంచెం చిక్కపడాలనమాట. చిక్కపడి మనకి ఏ కన్సిస్టెన్సీ క్యాండీ అనేది కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీలో ఉంటది కదా! సో, దాని వరకి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే బెల్లం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్లేవర్ అస్సలు బాగోదు. సో, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. కొంచెం హార్డ్ అయింది కదా! ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా చల్ల వాటర్‌లో యాడ్ చేశారనుకోండి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది చూస్తే చాలా సాఫ్ట్‌గా ఉంది. హార్డ్ కన్సిస్టెన్సీ రాలే. ఇంకొక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చూడండి ఇప్పుడు ఇది గట్టిగా అయిందనమాట. అలా మనం కొట్టుకొని చూస్తే అది సౌండ్ వస్తుంది మనకి గట్టి సౌండ్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్‌లో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ మీద ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాను నేను. దీని మీద ఇలా డ్రాప్స్‌గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేయాలి. లేదంటే మనకి ఆ మిక్స్చర్ అనేది గట్టి పడిపోతుంది. లేదంటే మౌల్స్ ఉన్న వాళ్ళకి ఇలా మౌల్స్‌లో వేసుకున్నారనుకోండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో తినడం కూడా పిల్లలకి నచ్చుతా ఉంటుంది కదా! సో, ఇలా కాకుండా మళ్ళీ లాలీపాప్‌గా కూడా చాలామంది పిల్లలు ఇష్టపడతారు కదా! ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్ అయిపోయింది. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ రీహీట్ చేశాననమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే టూత్ పిక్ తోటి అలా కవర్ చేసేసి మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం వేడి చేసే వరకి లూజ్ అయిపోతుందనమాట. అలా అని కంటిన్యూయస్ వేడి చేస్తా ఉంటే ఫ్లేవర్ కూడా టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో, ఇలా టూత్ పిక్స్‌తో పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ ఆగితే సరిపోతుంది. మనకి ఈజీగా ఏమంటారు బయటికొచ్చేస్తాయి. ఒక నైఫ్‌తో ఇలా కొంచెం అనేస్తే అంతే చాలా ఇష్టపడి లాలీపాప్ లాగా తింటారు. జలుబు, దగ్గు అయినప్పుడు థ్రోట్ కూడా మనకి కొంచెం ఇరిటేటింగ్‌గా ఉన్నప్పుడు ఆ జింజర్ ఫ్లేవర్ ఇంకా దాంట్లో మంచిగా మనము మిరియాలు వేసాం కదా! అవన్నీ కూడా మనకి థ్రోట్‌కి స్మూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుందనమాట. ఇందులో కావాలంటే ఒక 1-2 టీ స్పూన్స్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అస్సలు చాలా చాలా బాగుంటుంది. హనీ మనకందరికీ తెలిసిందే కదా! స్మూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. చూసారు కదా! ఇప్పుడు అన్ని షేప్స్‌గా ఇలా ఏదైనా చేసుకోవచ్చనమాట. ఈజీగా అన్‌మోల్డ్ అయిపోతాయి సిలికాన్ మౌల్డ్స్‌లో కూడా. నాకైతే ఇది చాలా బెటర్ అనిపించింది. ఇప్పుడు దీన్ని స్టోరింగ్ ప్రాసెస్ చూద్దాం. దీని మీద నుంచి నేను ఇక్కడ షుగర్ పౌడర్‌ని చల్లుకున్నాననమాట. అంటే ఒకదానికి ఒకటి స్టిక్కీ అయిపోతాయి. కొంచెం సేపు అయ్యాక ఏమైతుందంటే అవి స్టిక్కీ అయిపోయి అతుక్కునేస్తాయన్నమాట. సో, అలా కాకుండా ఉండాలంటే అలా చేయాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ డీవీ రెసిపీ.